హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కి ఇందిరా పార్క్ ఎండింగ్లో దిగుదాము. అక్కడి నుంచి మనం ముందుకు పోదాం, సెక్రటరియట్ వెళ్దాం. ట్రాఫిక్ అయితే అదిరిపోయింది. ఈవినింగ్ బాగుంటుంది కానీ ట్రాఫిక్ తోటి మనం పెట్టుకోలేము. ఇరుక్కపోయినామంటే అంతే. ఎరక్కపోయి వచ్చాను, మనం ఇరుక్కపోయాము ట్రాఫిక్లో అన్న పాట యాదకి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ ఉందో. సిగ్నల్ పడ్డది. ట్రైన్ కూడా పోతున్నది. పైన మెట్రో ట్రైన్, కింద అది ఫుల్ ట్రాఫిక్ ఉంది. మొత్తము ఏంటి సెంటరింగ్ బంబులు వేసుకొని పోతుంది, సెంటరింగ్ పైప్స్. అది ఒక్కసారి బ్రేక్ కొట్టాను అంటే మొత్తం పోయి వాని తలకాకే గుచ్చుకుంటాయి. అంత డేంజర్. చూసారా ఫ్రెండ్స్ ఎంత డేంజర్ అది? మనం నిదానంగా పోదాం. అది ఫ్రెండ్స్, ఈ రూటు మనము స్టేషన్ రోడ్డు, స్టేషన్ నుంచి తీసుకుంటున్నాం. అంటే స్టేషన్ లెఫ్ట్ సైడ్ నుంచి. అది ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇక్కడ మంచి టీ కేఫ్ ఉంటుండే. రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, బ్లూసీ కేఫ్ అదిరిపోతుండే టీ. ఇప్పుడైతే చాలా సంవత్సరాలు అయింది మనం పోక. చూశారు కదా ఫ్రెండ్స్ ఎట్లున్నా చూడండి. ఇది సికింద్రాబాద్ స్టేషన్ మెట్రో. అది ఫ్రెండ్స్, వచ్చేసినాం ఫ్రెండ్స్. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. సికింద్రాబాద్ స్టేషన్ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. అది ఫ్రెండ్స్, ఈరోజు ఇంత హాలిడే మూడ్లో ఉన్నారు ఫ్రెండ్స్ అంతా. ఎందుకంటే ఈరోజు అంత హాలిడే మూడ్లో ఉన్నారు. అది ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచి ముందు పోయి రైట్కి తీసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆ రూట్లో పోతుంటాం కానీ ఆ రూట్ మొత్తం సభలతోటి దద్దరిల్తున్నది. అందుకని ఈ రూట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఈ రూట్లో ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలి. వానికి తగిలినా మనకే పొక్క, మనం వానికి పోయి తగిలినా మనకే పొక్క. అట్లున్నది మన పరిస్థితి. చూడు ఫ్రెండ్స్, ఇది పోనీ ఫ్రెండ్స్, ఇది ఇంత డేంజర్ అయింది. అది చూసినా కదా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినా. వాళ్ళతో మనతో ఎందుకు రిస్క్ ఫ్రెండ్స్? ఓవర్టేక్ కూడా చేయలేకుండా పెట్టుకున్నాడు. ఈ ఫ్రెండ్స్, ఇదంతా గజిబిది గందరగోళం. ఇక్కడ ట్రాఫిక్ చూడు ఫ్రెండ్స్ ఎట్లున్నారు. ఫ్రెండ్స్ అంతా వాళ్ళు పోతుందో అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఆ
ఆగమాగం అవుతుందో, రైట్కి పోతాడా, స్ట్రైట్ పోతాడా, లెఫ్ట్ పోతాడా అర్థం కాకుండా వెహికల్ని పెట్టి విన్నావా, అట్లా అయిపోయింది. ట్రాఫిక్లా మజా మజా అన్నీ అవపడతాయి ఫ్రెండ్స్. ఏం చేస్తాం మనకు ఈ ట్రాఫిక్లో కొత్త కొత్త ఐటమ్స్ వేసి అన్నీ అవపడుతుంటాయి. చూసుకుంటూ నవ్వుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. స్పెషల్ ఏమీ లేదు. అది ఫ్రెండ్స్ మళ్ళా స్టాప్ పడ్డది ఫ్రెండ్స్. పోతున్నాం ఫ్రెండ్స్ హాయిగా. విలేజ్లో మధ్యలో వచ్చిందుకు యూటర్న్ ఉన్నది, నిదానంగా పోతాం ఫ్రెండ్స్. ఈరోజైతే మంచి టైంలో వెళ్ళినాం ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం, కరెక్ట్ టైం. సూర్యుడు ఇంకో గంట అయితే సన్సెట్ అవుతుంది మంచిగా. 20 minutes ఉంటుంది గోల్డెన్ టైం ఈవినింగ్. ఆ టైం మాత్రం సూపర్ కలర్స్ ఉంది. అది ఫ్రెండ్స్ చూడండి ఎంత నేరగా ఉన్నది రోడ్డు. ఎంత బాగున్నది ఇక్కడ. నేరో ఉంటుంది, అంత నేరో అయితే అంత నేరో. చూడండి బస్సు యూటర్లు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ పోవాలి. ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళాలి. అది మళ్ళీ మనకు గాంధీ హాస్పిటల్ తగిలింది మధ్యలో. గాంధీ బొమ్మ చూడండి, బడే స్టాచ్యూ. పడే టైంకి బయలుదేరుతాను స్ట్రైట్గా. ఒక్కటే ఇంతకుముందు చూపెట్టినా అయినా కానీ చూడండి బాగుంటుంది. చూసినా ఇది బండి ఎట్లా వచ్చిందో సడన్గా. ఆర్టీసీది ఎట్లా వచ్చింది చూసినా కదా, సడన్గా వస్తాయి ఫ్రెండ్స్. అంత ఏంటంటే ఈ రూట్ కొంచెం గజిబిజి గందరగోళం రూట్. అక్కడక్కడ నేరో రోడ్స్ ఉండడం వల్ల ట్రాఫిక్ అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ప్లస్ ఇదంతా షేకింగ్, అంత రోడ్ బాగలేవు ఫ్రెండ్స్. మొత్తం గుంతలే, షేకింగ్ ఉన్నది అంతా, మొత్తం గుంతలే. మెయిన్ రోడ్డు మగర్ గుంతలు ఉన్నాయి. అది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసినాం. రోడ్ వర్క్ నడుస్తుంది. ఏమవుతుందంటే సైడ్ ఎండ కొడుతుంది, అందుకని జర షాడోస్ వస్తున్నాయండి. షాడోస్లో ఎలా చూడండి ఫ్రెండ్స్, రోడ్డు మధ్యలో, అట్లా రోడ్డు మధ్యలో పెట్టిండు వెహికల్స్. ఏం చేస్తాం, సైడ్ ఎండ్ అయితే ఫ్రెండ్స్. ముందు నుంచి రైట్కి పోదామా, లెఫ్ట్కి పోయి రైట్కి పోదామా అని ఆలోచిస్తున్నాం. ఎట్లా పోదాం అన్నది ఆలోచిస్తున్నాం. ఇప్పుడు వచ్చేది ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి పోదామా ఏంటన్నది అదే. ఇక్కడి నుంచి పోదామా రైట్కు, లేకపోతే బ్రిడ్జ్ ఎక్కి పోదామా
అన్నది అర్థమైతే లేదు.